ఫ్రెండ్స్, తెలంగాణ ఆన్లైన్ సర్వీసెస్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్, డిగ్రీ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాన్ని దోస్త్ అంటారు. ఓకే, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ, షార్ట్ ఫామ్ ఇస్ దోస్త్. ఓకే, ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో, ఎవరైతే 10+2 పాస్ అయ్యారో, లేదు సమానమైనటువంటి కోర్సులు పాస్ అయ్యారో, వారు డిగ్రీలు చేరడానికి ఆన్లైన్ వేదికనే ఈ దోస్త్. దీని ద్వారా 3,83,000 సీట్లలో చేరడానికి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో కలిపి లేదా యూనివర్సిటీల్లో కలిపి మొత్తం ప్రభుత్వ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు మొత్తము 808 ఉన్నవి. ఇందులో టోటల్ సీట్స్ వచ్చేసి 3,83,000 దాకా ఉన్నాయి. ఇంకా పెరగవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ దోస్త్ ద్వారా మీరు BA, బీకామ్, BSc డాటా సైన్స్, BBA, BBM, BCA, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, BHOC, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, BSW లాంటి కోర్సులలో మీరు చేరడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే పాలిటెక్నిక్ కళాశాలలో డే ఫార్మసీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలజీ మేనేజ్మెంట్ నితింలో 4 ఏళ్ల BBA, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులో ఈ దోస్త్ ద్వారానే సీట్లను భర్తీ చేస్తారు. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ దోస్తుకు సంబంధించి 3 దశల్లో ప్రవేశాలు జరిగాయి. మొదటి దశలో ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకుంటే మంచి కాలేజీలో మంచి కోర్సు లభించే, అంటే మీరు కోరుకున్నది BScనా, బీకామా, BBAనా, ముందు ఉన్నటువంటి మీ ఏరియాలో ఉండే కాలేజీలు కావచ్చు, లేదా మీకు నచ్చిన యూనివర్సిటీ కాలేజీలు కావచ్చు, ముందు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి, మీకు మంచి కళాశాల సీట్ దొరుకుతుంది. ఈ డిగ్రీ సీట్ల భర్తీని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్కు 10% కేటాయిస్తూ ఈసారి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈసారి SC వర్గీకరణ ఏదైతే ఉందో ఆ SC వర్గీకరణ కూడా దీంట్లో అమలు చేయడం జరుగుతుంది. అయితే డిగ్రీ గతంలో ఇయర్లీ వన్స్ రాయడాన్ని ఇప్పుడు మనము చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ CBCSతో సెమిస్టర్ విధానం 4 ఏళ్ల సబ్జెక్టులకు, అంటే ఏవైతే బకెట్ విధానంలో సబ్జెక్టులు ఎంచుకోవాల్సి ఉంటుంది. గత 2 ఏళ్ళు చదువుకునే పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ స్టైపెండ్ పొందే అప్రెంటిషిప్ ఇంటిమీడియట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఈసారి అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. బీటెక్ మాదిరిగానే ఈ డిగ్రీ కూడా 4 ఏళ్ల ఆనర్ కోర్సులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు విశ్వవిద్యాలయం క్యాంపస్ అంటే PG కోర్సులకే పరిమితం కాక ఇప్పుడు డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి. ఉదాహరణకు JNTH క్యాంపస్లో BBA కోర్సు చెప్పుకోవచ్చు. ఇంటర్న్షిప్లు, అసైన్మెంట్లు, ప్రాజెక్టులు ఇలా నైపుణ్యాలు పెంచుకునే చర్యలు చేపడుతున్నారు. ప్రతి సెమిస్టర్ ఒక టెక్నాలజీ పేపర్ తీసుకునే అవకాశం ఉంది. 3 ఏళ్ల BSc కోర్సులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వెళ్ళి ఇంటర్న్షిప్ 4 ఏళ్లకు 5 క్రెడిట్లకు పెంచే అవకాశం ఉంది. 4 ఏళ్ల BSc బయోమెడికల్ కోర్సులు కూడా ప్రవేశపెట్టారు. ఇక నేర్చుకుంటూ సంపాదించుకుందాం అంటే మన స్కిల్స్ పెంచుకోవడము, ఎడ్యుకేషన్ను అది చేయడం. ఇతర దేశాల్లో ఏదైతే డిగ్రీలు చేస్తూ MH చేస్తూ చదువుకుంటూనే సంపాదించే విధానాన్ని ఇక్కడ కూడా మన దగ్గర అడాప్ట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని 28 ప్రభుత్వ కళాశాలల్లో అప్రెంటిషిప్ ఇంటిమీడియట్ డిగ్రీ ప్రోగ్రామ్ AEDE పేరిట కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నారు. 2 ఏళ్ల క్రితమే ఇలాంటి కోర్సులన్నీ ప్రముఖ కళాశాలలో అందుబాటులోకి తీసుకురావాలి అని నిశ్చయించడం జరిగింది. బీకామ్, BSFI, కామర్స్ ఆపరేషన్స్, రిటైల్ ఆపరేషన్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆపరేషన్స్, BSc డిజిటల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, BSc మార్కెటింగ్ అండ్ సేల్స్, BSc ఇన్ఫార్మేటికల్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, BBA ఇన్ కాంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ కోర్సు తీసుకురావడం జరిగింది. ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాన్ని అందించడానికి ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. స్టోర్సుల్లో, కార్యాలయాల్లో పార్ట్ టైం కొలువులు చేయడానికి అవకాశం కల్పిస్తారు. నెలకు 6,000 నుండి 10,000 వరకు
విద్యార్థులకి స్టైపెండ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ డోస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ముందు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళేసి 3 రకాలుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకటి రిజిస్టర్ వెబ్సైట్, ఇంకో రిజిస్టర్ దోస్త్ యాప్, రిజిస్టర్ మీ సేవ. ఈ 3 దేంట్లో ఒకదాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది, ఇది చేసుకున్న తర్వాత అప్లికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఫీ పేమెంట్ చేయాల్సి ఉంది. ఫస్ట్ మనము ఒకసారి మళ్ళీ చూద్దాం. దీనికి సంబంధించి మెయిన్ సిస్టంలోకి వస్తే ఇందులోకి వెళ్ళేసి రిజిస్టర్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఎక్కడ పాస్ అయ్యారో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ CBTE, తెలంగాణ ఓపెన్ స్కూల్ సిస్టమ్స్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE లేదా అదర్ బోర్డు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తప్పకుండా మీ హాల్ టికెట్ నెంబర్ను ఇంప్లీట్ చేయాలి. ఈ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ ఆధార్ నెంబరు, తర్వాత మీ మొబైల్ నెంబరు ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ క్యాప్చర్స్ని మనం ఇలా ఎంటర్ చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది తర్వాత మనము రెండో స్టేజ్లోకి వెళ్ళడానికి అప్లికేషన్ ఫీ పేమెంట్. ఇక్కడ మనకు ఒక దోస్త్ ఐడి వస్తుంది. దోస్త్ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్నది చేసినట్టయితే మనం పేమెంట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పేమెంట్ ₹200 ప్లస్ ₹25. ఇది మొత్తం కూడా ₹225 ఎవరైనా పే చేయాల్సిందే. ఇది క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే థర్డ్ వన్, దాని తర్వాత క్యాండిడేట్ లాగిన్. మనం ఎప్పుడైతే ఫీజు కంప్లీట్ చేస్తామో, ఫీజు కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు మీకు దోస్త్ ఐడితో పాటు OTP జనరేషన్ వస్తుంది. దీని ద్వారా లోనికి వెళ్ళేసి మొత్తము మనం అప్లికేషన్ని చూసుకోవచ్చు. ఇక అడ్మిషన్ షెడ్యూల్ కనుక ఒక్కసారి చూసినట్టయితే దీనికి సంబంధించి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ ₹200. ఇది 3/5/2025 నుండి ప్రారంభమై 21/5/2025 నాటికి ముగుస్తుంది. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మనకు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ 10th 5/2025 నుండి 22/5/25 వరకు, అంటే ఈ మంత్ 22 వరకు మనం వెబ్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మాత్రము 21 వరకు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఫిజికల్ క్యాప్స్కి సంబంధించి 21/5/25 వీళ్ళకి వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది 21/5/2025. మరి NCC స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి 22/5/25 వీటిని స్పోర్ట్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. సీట్ అలాట్మెంట్ అనేది 29వ రోజు జరుగుతుంది. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయ్యాక మీకు ఏ కాలేజీలో వచ్చిందో ఆ కాలేజీలో 30వ తారీఖు నుండి జూన్ 6వ తారీఖు వరకు, మే 30వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు మీ ఆ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది. ఇక సెకండ్ ఫేజ్ అనేటువంటిది రిజిస్ట్రేషన్కు 400 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 30/5/2005 నుండి 8/6 అంటే జూన్ 6 వరకు సెకండ్ ఫేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ 30/5/25 నుండి 9/6 అంటే జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా అంటే ఫస్ట్ ఫేజ్లో చేయని వారికి మాత్రమే ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎన్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే వెబ్ ఆప్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే సీట్ అలాట్మెంట్ అనేది జూన్ 13కు జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 13 నుండి 18 వరకు ఉంటుంది. ఇక థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్కి 400 ఉంటుంది. థర్డ్ ఫేజ్ జూన్ 13 నుండి 19 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ జూన్ 13 నుండి 19 ఉంటుంది. వెరిఫికేషన్ వచ్చేసి జూన్ 18కు ఎవరైతే సర్టిఫికేట్స్ NCC కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, వీళ్ళందరికీ ఉంటుంది. థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ జూన్ 23 ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 23 నుండి 28 వరకు ఉంటుంది. ఇకపోతే రిపోర్టింగ్ టు కాలేజ్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దేర్ సీట్స్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 24/6 నుండి 28/6 వరకు వీళ్ళు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ది కాలేజెస్ జూన్ 24 నుండి 28 మధ్యలో ఉంటుంది. కాలేజెస్ జూన్ 30 నుండి క్లాసెస్ ప్రారంభమవుతాయి. ఇది దోస్తుకు సంబంధించినటువంటి ఫుల్ షెడ్యూల్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు కావాల్సినటువంటి మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి, మంచి కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. తప్పకుండా మీకు కావాల్సిన ఏ విషయాన్నైనా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రెస్పాన్స్ అవుతాను. మీకు వచ్చేటువంటి ఏ సందేహాన్నైనా నేను తప్పకుండా తీరుస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.